7 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం. 6 నెలల పాటు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని తొక్కేసే ప్రయత్నమే చేశారు. 5 ఏళ్ల పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 11 సీట్లకే పరిమితమయ్యారు. తర్వాత ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల్లో పైకి లెగ్గకూడదు అని ఒక రకంగా అది కుట్ర రాజకీయాలు అనుకోవచ్చు, కక్షపూరిత రాజకీయం అనుకోవచ్చు, ప్రతీకార రాజకీయం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ప్రయత్నం అయితే ఆ దిశగానే చేశారు. కేసులు పెట్టడం దగ్గర నుంచి, అరెస్టులు చేయడం దగ్గర నుంచి, సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం, వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద ఉన్న కేసులు లేదంటే పాత కేసులు, కొత్త కేసులు బనాయించడం, ఇవన్నీ మొత్తం 6 ఏళ్ల పాటు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి విమర్శించాలన్నా, ప్రశ్నించాలన్నా 6 నెలల పాటు హనీమూని పీరియడ్ అని చెప్పి వదిలేసి సైలెంట్గా కూర్చుంటే, అధికార పక్షం మాత్రం ఎక్కడా సైలెంట్గా కూర్చోలేదు. జగన్ని, వైసీపీని పూర్తిగా అధపాతాళానికి తొక్కేసే ప్రయత్నం. ఎందుకంటే ఈ అధపాతాళానికి తొక్కేస్తామనే మాట పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఉపయోగించారు. ఇందులో భాగంగానే మోపిదేవి వెంకటరమణ దగ్గర నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభ సభ్యుల్ని లాక్కోవడం, వాళ్ళతో రాజీనామాలు చేయించడం, ఆర్ కృష్ణయ్యని కానీ, బేద మస్తాన్ రావుని కానీ, మోపిదేవి వెంకటరమణ కానీ, తర్వాత ఎమ్మెల్సీలని రాజీనామా చేయించడం, పార్టీ మార్చేలా చేయడం, అలాగే మాజీ ఎమ్మెల్యేల వంతు కూడా వచ్చేసింది చివరికి. గంజి శ్రీనివాసు, అవంతి శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఆళ్ల నాని, వీళ్ళందరూ కూడా. ఒక పక్క ఇసుక కుంభకోణం, ఇంకో పక్క మద్యం ధరలు పెరిగినాయి, లేదంటే మద్యం పాలసీకి సంబంధించి జగనే కారణం, ఇవన్నీ మొత్తం అంటే ఒక ఇష్యూ అని కాదు, ప్రతి ఇష్యూ మీద జగన్ వెనక ఉన్నాడు అని చెప్పడం. ఒక రేటు పెరిగిన, కరెంట్ ఛార్జీలు పెరిగినా జగన్దే తప్పు, మద్యం ధరల గురించి జగన్దే తప్పు, ఏది పెరిగినా ఏం చేసినా జగన్దే తప్పు. అధికారంలోకి వచ్చినా సరే ఇంకా జగన్ వల్లే ధరలు పెంచుతున్నాం, జగన్ వల్లే రాష్ట్రం నాశనం అయిపోయింది చెప్పే ప్రయత్నం. అంటే ఇదంతా జగన్ను పూర్తిగా తొక్కేసే ప్రయత్నమే చేశారు. కానీ ఒక్కసారిగా ఎంత అలా కింద తొక్కే ప్రయత్నం చేసినా అంత ఎత్తులు వేశారు. 6 నెలలు అయిన తర్వాత జగన్ ఒక పిలుపునిచ్చారు, ఉద్యమాలు మొదలుపెట్టారు. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఆయన ఎంత అంటే ఆయన వాయిస్ వినబడకుండా తొక్కే ప్రయత్నం 6 నెలలు అయితే చేయగలిగింది తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు మాత్రం చేయలేకపోతుంది. ఇప్పటికే 2 ఉద్యమాలు పూర్తయిపోయినాయి. ఇక రేపు జనవరి 5వ తేదీన మరొక ఉద్యమం జరగబోతోంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా పూర్తిగా, ఎందుకంటే అది పూర్తిగా విద్యార్థులకు సంబంధించి, విద్యా దీవెన, విద్యా వసతి దీవెన జగన్ ఉన్నప్పుడు అందాయి, ఇప్పుడు అందట్లేదు. అమ్మఒడి కూడా అందింది, తల్లికి వందనం పేరుతో ఇస్తానన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15,000 ఇస్తాను, అది కూడా మొదలు పెట్టలేదు. కానీ ప్రజా మద్దతు, విద్యార్థుల స్పందన, విద్యార్థుల మద్దతు, విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు ఏ మాత్రం కూడగొట్టుకుంటారు రేపు జనవరి 5న అనేది చూడాల్సిన అంశం.